కర్నూలు ఈనాడు కార్యాలయం పైన మద్దికెర ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వీరశేఖర్ పైన దాడి నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్లో రాస్తారోకో చేశారు. ఈ ఆందోళనలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావుతో పాటు కర్నూలు జిల్లా కమిటీ జర్నలిస్టులు, టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం, విద్యార్థి యువజన, రాయలసీమ విద్యార్థి కార్మిక సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షులు బీటీ నాయుడు మాట్లాడుతూ వైసీపీ పాలన అరాచక పాలన అన్నారు. ఈనాడు ఆఫీస్పై వైసీపీ రౌడీలు దాడులు చేసి ఆఫీసు అద్దాలు పగలగొట్టి 1 గంట సేపు ఆ ఏరియా మొత్తాన్ని భయోందోళనకు గురి చేశారని, అందుకే ఈసారి ఎలక్షన్లలో ఓటు అనే ఆయుధంతో అసలు వైసీపీ పార్టీ లేకుండా ఓటుతో బుద్ధి చెప్పాలని ఆయన చెప్పారు. రైతు రుణం ఇచ్చానంటాడు, యువతపై దాడి చేస్తాడు, డిఎస్సీ ఇవ్వలేదు కాబట్టి ఇచ్చినానని ప్రశ్నిస్తే చేస్తాడు, పోలీసుల సోదరులపై దాడి చేస్తాడు. ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యం అంటే నమ్మకం లేదు. ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం నడవడం లేదు. రాజారెడ్డి అంటే ముఖ్యమంత్రి తాత రాజారెడ్డి రాసినటువంటి రాజ్యాంగమే నడుస్తుంది. కాబట్టి ప్రజలు ఈ మూర్ఖుని బుద్ధి చెప్పాలంటే 2024లో ఈ ముఖ్యమంత్రి మెడవంచాలంటే, ఈ ముఖ్యమంత్రి ఈరోజు సింహంగా చెప్తున్నాడు, తాడేపల్లి కొంపలో పిల్లిగా బంధించాలంటే 2024 జరగబోయే ఎలక్షన్లో మీరందరూ ఓటని వజ్రాయంతో ఈ మూర్ఖుని తాడేపల్లి కొంపలో పిల్లిగా బంధించడానికి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఉండదు. ఆంధ్రజ్యోతి మీద, విలేకరి మీద ఉన్నటువంటి ఫోటోగ్రఫీ మీద దాడి చేయడం, ఈ దాడులంతా చూస్తూ ఉంటే పత్రికలనే మేము పోలీస్ స్టాప్ పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బయటికి రాకుండా భయాందోళన సృష్టించడానికి మీరు భయాందోళన సృష్టిస్తున్నారా, రౌడీజం చేస్తున్నారా? మీ రౌడీజం ఎంత చేసినా ఒక్క నెలనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది రౌడీ మూకలు పంపుతావో, రౌడీ మీకు నీకు కొత్త కాదు. చిన్నాయన చంపినోడు నీకు కొత్తనా? సొంత మీ నాయన తమ్ముడిని చంపినోడు మీరు, మీకు కొత్త కాదు కూనికోర్లు. ఇటువంటి కూనికోర్లకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్ని భయోందాలు సృష్టించినా, ఎన్ని భయాలు పెట్టినా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు సిద్ధంగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో నిండి